లార్డ్. మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుటకు దేవుడు మనకి నేర్పించే శ్రేష్టమైన మాట. ఈ లోకంలో నువ్వు జీవించే జీవితం ఏ విధంగా ఉంది? దేవుని ఎడల నమ్మకమైనదిగా ఉందా, లేదంటే దేవుని దృష్టిలో నమ్మకాన్ని కోల్పోయిన వ్యక్తిగా ఉన్నావేమో. ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. అందుకే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఏమని అంటే 101వ కీర్తన 6వ వచనంలో ఈ విధంగా ఉంది. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు అని. ఇక్కడ దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఎవరైతే ఆయన ఎడల నమ్మకంగా జీవిస్తారో అని ఈ దేశం అంతా కూడా ఆయన కనిపెడుతూ ఉన్నాడంట. మరి ఈ దేశంలో మనం కూడా ఉన్నాం కదా, దేవుడు మనల్ని కూడా కనిపెడుతూ ఉంటాడు కదా. మనము దేవుడి ఎడల నమ్మకంగా జీవిస్తున్నామా? ఆయన దృష్టిలో ఎవరైతే నిర్దోషంగా నడుస్తున్నారో వారంట దేవునికి పరిచారకులు అవుతారంట. మనం నిర్దోషంగా నడవడానికి ప్రయత్నించాలి. దేవుని ఎడల మనం నమ్మకంగా జీవించడానికి ప్రయత్నించాలి. అప్పుడు దేవుడు ఈ విధంగా ఉంటుంది కదా దేవుని వాక్యం, నమ్మకమైన వారికంట దీవెనలు మెండుగా లభిస్తాయంట. దేవుడంట ఎవరైతే తన ఎడల నమ్మకంగా జీవిస్తారో వారికంట దీవెనలు మెండుగా ఇస్తాడంట. కాబట్టి అటువంటి మేలులు మనం పొందుకునే వారంగా ఉండాలి. అలాగే దేవుని ఎడలే కాకుండా ఈ లోకంలో మనుషుల ఎడల కూడా మనం నమ్మకమైన స్వభావాన్ని మనం తెచ్చుకోవాలి. ఎలా అంటే మనం ఒక వ్యాపారం చేసే చోట కావచ్చు, ఉద్యోగం చేసే చోట కావచ్చు, మనం నమ్మకంగా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మనల్ని ఎవరు చూస్తారు? అక్కడ మనం పనిచేసే దగ్గర మన యజమాని మనల్ని చూస్తాడు. అప్పుడు మనకి ఏం చేస్తాడు? మనం చేసే ఉద్యోగాన్ని మనకి ఏదో ఒక మేలులు మనకి చేస్తూ ఉంటాడు కదా. అలాగే మనం దేవుని దృష్టిలో కూడా మనం నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు కూడా మనకి మేలులు చేస్తాడు. కాబట్టి ఎవరైతే దేవుని ఎడల నమ్మకంగా జీవిస్తారో వాళ్ళు మనుషుల ఎడల కూడా నమ్మకంగా జీవిస్తారు. ఎవరైతే దేవుని ఎడల నమ్మకంగా జీవించరో వారు మనుషుల ఎడల కూడా నమ్మకంగా జీవించరు. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్న మనమందరం కూడా ఆయన రక్తంలో కడుగుబడిన మనమంతా కూడా ఆయన ఎడల నమ్మకమైన స్వభావంతో, ఆయన ఎడల నిర్దోషమైన మార్గంలో మనమంతా కూడా నడుచుదుంగాక. ఇట్టి కృప మనమందరం కూడా పొందుకుందుంగాక. ఆమేన్.